6:10 వరకు వందనాలక్క. మీకు సమయం ఉంటుంది. ఆ! వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి. నాయన మరింతగా మేము మీ యందు స్థిరపరచబడిన వారమై పరలోక రాజ్యం చేరినంత వరకు మీ యందు మేము కలిగినటువంటి విశ్వాసాన్ని వీడక నిలిచినట్లుగా మీరే మాకు సహాయం అనుగ్రహించి తృప్తిపరచమని మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దండాస్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్ గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలరా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. గడిచిన దినాలలో ఆ, అంటే శోధన సహించాలి. ఆ శోధన మనం సహించే విధానాన్ని బట్టి, ఎదిరించే విధానాన్ని బట్టి సాతానుగాడే పారిపోవాలి. అంటే క్రీస్తు విషయంలో సాతానుగాడే పారిపోయాడు. శోధన ఇంకా పెట్టడం చేత కాక అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఈ రోజులో ఆ, ఏదైనా కానీ పని సంపూర్తిగా చేయాలి. ఇంకా సంపూర్తిగా కొంచెం చేసి పక్కకి వెళ్ళిపోవడం, కొంచెం చేసి ఆగిపోవడం, ఇలా కాకుండా ఇలా కాకుండా ఏదైనా ఒక పని పట్టుకున్నారు అంటే అది సంపూర్తి అవ్వాలి. ఆ, ఇది ఎక్కడ బయటపడుతుందంటే చాలా వరకు అంటే మంచి మంచి విశ్వాసులలో కూడా ఎక్కడ కనపడుతుందంటే బైబిల్ చదవడం మొదలు పెడతారు. మొదటి అధ్యాయం కొత్త నిబంధన గ్రంథము, పాత నిబంధన గ్రంథము మొదలు పెడతారు. కొంచెం ఒక 4-5 చాప్టర్లు వచ్చేసరికి అయిపోయింది. ఇంకా మెల్లగా వెనకబడతారు. ఆ నిర్గమకాండం వచ్చేంత వరకు ఓకే. సంఖ్యాకాండం వచ్చేసరికి అన్ని సంఖ్యలు ఉంటాయి దాదాపుగా. అక్కడ కొంచెం వెనకడుగేస్తారు. ఎందుకంటే మనకు అర్థం అవ్వదు, అంత ఈజీగా అర్థం అవ్వదు. అటు కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి ఓకే. ఒకవేళ కీర్తనలు వచ్చిందంటే 119వ కీర్తన వచ్చేసరికి ఇంకా వెనకబడిపోవాలి. అంటే ఇంకా కంటిన్యూ చేయలేరు. ఏదైనా మొదలు పెట్టడం కాదు, కానీ దేవుడు ఏదైనా పని అప్పజెప్పాడంటే దాన్ని సంపూర్తిగా చేయాలి. చేయకపోతే వచ్చే నష్టము అది చాలా భయంకరం. మనకు అప్పజెప్పిన పని కంప్లీట్ చేయకపోతే వచ్చే నష్టము చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే పాత నిబంధన గ్రంథం నుంచి చాలా లేదు మెసేజ్ చెప్పుకోక ఒక్క మెసేజ్ చెప్పుకుందాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. ఎందుకు 4 వచనాలు చదవాలి. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గురించి విని మాదోన్ రాజైన యోరాబుకును, షిమ్రోన్ రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కుననున్న మన్య దేశములోను, కిన్నెరెతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను, షెఫేలాలోను, పడమటనున్న దోరుమన్యంలోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కులందలి కనానీయులకును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజీయులకును, మన్యంలోనున్న యెబూసీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుకరేణువులంత విస్తారంగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఎక్కడికి బయలుదేరారు వీళ్ళందరూ? విస్తారమైన ఇసుకరేణువులంతగా. అసలు ఏం విన్నారు? యెహోషువ గారు యుద్ధం జరిగిస్తా ఉంటే సూర్యచంద్రులు కూడా ఆగిపోయారు చూడు, సూర్యుడు ఆగిపోయారు చూడు. అటువంటి సందర్భాలన్నీ విని వణికిపోయారనమాట.
వణికిపోయారు. ఇలా అయితే మనము యెహోషువ గారిని ఎదుర్కోలేము. మనం ఎదుర్కోవాలి అంటే అక్కడ ఒక గొప్ప యుద్ధమే జరగాలి. అది ఒక్కడు పోతే కాదు అని చెప్పేసి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం మొత్తం ఎన్ని రాజ్యాలున్నాయో అన్ని రాజ్యాలు కలగలుపుకొని యెహోషువ గారిని ఎదిరించడానికి, ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎదిరించడానికి మొత్తం అందరూ కూడుకొని యుద్ధానికి రెడీ అయ్యారన్నమాట. ఎంతగా వచ్చారంటే ఇసుక రేణువులంత సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని అందరూ ఒక్కసారిగా వచ్చేసారు. అందరూ ఒక్కసారిగా వచ్చేసి చూడండి. 5వ వచనం. ఆ రాజులందరూ కూడుకొని ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు మేరోం నీళ్ళ యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇజ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించదను. యెహోషువ గారికి దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ జనాంగాన్ని అంతటిని చూసి భయపడొద్దండి. ఇదిగో వారిని అందరినీ నేను మీ చేతికి అప్పచెప్తాను. మీరు వారిని అందరినీ నిర్మూలన చేసేస్తారు, అంతే. నిర్మూలన చేసేస్తారు అని చెప్పేసి అనగానే నిజంగా ఒక్క రాజ్యం మీదకి పోవడమే భయము. అటువంటిది సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా దాదాపుగా మొత్తం ఎంతమంది శత్రువులు ఉన్నారో అంతమంది శత్రువులు ఏకతాటి మీద ఒక్కసారిగా రావాలని గుంపు కూడారనమాట యెహోషువ గారి మీదకి. అలా వచ్చేసేసరికి ఇంకా ఎంత బలాఢ్యుడైనా భయపడతాడు కదా. యెహోషువ గారు కూడా అలాంటి భయపడే సిచ్యువేషన్లో దేవుడే చెప్తా ఉన్నాడు, భయపడొద్దు, నేనున్నాను, ముందుకెళ్దాం అని చెప్పేసి అంటేనే ఆ యుద్ధానికి దిగారు. సంపూర్ణంగా దేవుడు పని చేయమన్నాడు, అంటే వారిని అందరినీ నీకు అప్పచెప్పేస్తాను అని చెప్పేసి. 13వ వచనం. వీళ్ళు యుద్ధానికి దిగారు, యుద్ధం చేస్తా ఉన్నారు. వారిని అందరినీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ మట్టు పెట్టేస్తా ఉన్నారు. 13వ వచనం. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసిన గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇజ్రాయేలీయులు కాల్చివేయలేదు. మొత్తం సర్వనాశనం చేసేయండి, ఇంకా ఏమీ మిగలకూడదు అక్కడి నుంచి అని చెప్పేసి అనేసరికి మొత్తం అందరిని మట్టి పెట్టేస్తా ఉన్నారు, అన్ని కాల్చేస్తా ఉన్నారు. అయితే మెట్టల మీద ఉన్న ప్రాంతాలను యెహోషువ ఆ రాజును చంపేశాడు. ఇజ్రాయేలీలేమో వాటిని వాళ్ళని అంటే దోచుకొనకుండా వదిలేశారనమాట. సరే, ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. అంటే సంపూర్ణంగా చేయలే. ఆ తర్వాత నెక్స్ట్ వచనం వచ్చేసరికి 11వ అధ్యాయం. ఇక్కడే దేవుడు ఎంత క్లియర్ గా చెప్తా ఉన్నాడంటే 18వ వచనం, 20వ వచనం. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనం చేయు నిమిత్తము వారు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచెదను. మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది రండిరా అని చెప్పేసి అందరి హృదయాలను దేవుడు కఠినపరిచేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా చంపేయాలి, ఇంకా వారిని అందరినీ నిర్మూలన చేయాలి. ఎందుకంటే అటువంటి వారు బ్రతికి ఉండడం వల్ల ఇబ్బంది దేశానికి అని చెప్పేసి అందరినీ ప్రేరేపిస్తా ఉన్నాడు దేవుడు. ప్రేరేపిస్తా ఉంటే ప్రతి ఒక్కరు అదే పనిగా వచ్చేస్తున్నారు. అటువంటి వారందరితోనూ యుద్ధం చేస్తా ఉన్నాడు. దేవుడు కూడా వారిని నిర్మూలన చేయి ఇదే మాట చెప్పాడు. చెప్పి ఆ తర్వాత ఇతను యుద్ధం చేస్తా ఉన్నాడు. ఎంత యుద్ధం చేశాడంటే ఇంకా ఆయన యుద్ధాల గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, ఆయన బలం గురించి. సరే, ఆయన చేసినటువంటి యుద్ధంలో ఇక్కడ మరొక చిన్న పొరపాటు చేస్తాడు. 22వ వచనం. ఇజ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అజ్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి.
మొత్తం అందరినీ సమూలంగా నిర్మూలించేయండి అని చెప్పేసి దేవుడు చెప్తే 22వ వచనంలో గాజాలోను గాతులోను అష్డోతులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. వారేమో పట్టణపు ఆ స్థలాలలో కొన్ని ఆ ఇండ్లను అలానే కొన్ని వదిలేశారు. ఇక్కడ యెహోషువ గారి దగ్గరకు వచ్చేసరికి ఒక 3 ప్రాంతాల్లో మనుషుల్ని కొద్దిమందిని వదిలేశాడు. వదిలేసేసరికి అంటే ఏమవుతుందిలే అని అనుకోవడమో లేదంటే ఇక అలసిపోయో ఆ యుద్ధం చేసి విసిగిపోయో ఒక చోట కూర్చోనో లేదంటే ఎందుకు వదిలేశాడో తెలియదు కానీ ఎందుకంటే అంతమందిని చంపినోడికి ఆ కొద్ది మందిని చంపడం పెద్ద పని కాదు. వదిలేశాడు కొద్ది మందిని మాత్రం. ఇక వాళ్ళు ఊరుకుంటారు. అసలు ఈ చిన్న పొరపాటు ఇది పెద్ద పొరపాటు కానీ ఈ పొరపాటు వల్ల వచ్చినటువంటి నష్టాన్ని లెక్క పెట్టడం ఆషామాషి కాదు. ఎందుకంటే అంత పెద్దగా జరిగింది దాని నష్టం. చాలా వరకు అనుకుంటాం కదా, ఆ ఒక్కటి చేయకుండా ఉంటే లేదంటే అది కూడా చేసింటే ఎంత బాగుండేది, అదొక్కటి చేయకుండా అలానే ఆగిపోయాను, దానివల్ల ఎంత నష్టం వచ్చింది చూడు అనుకుంటారు కదా. ఎలా ఉంటుందంటే మనిషి సంపూర్ణంగా పని చేయకపోతే ఒక ఇల్లు కట్టించి దానికి పైకప్పు మాత్రం వేయకుండా ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి. దేవుడిచ్చిన పనిని సంపూర్ణంగా చేయకుండా వదిలేస్తే అలానే ఉంటుంది. వానకు తడుస్తావు, ఎండకు ఎండాల్సిందే పైకప్పు లేకపోతే. అలా సంపూర్ణంగా చేయాలి దేవుడి పని సంపూర్ణంగా చేయాలి. ఇతను చేయలేకపోయాడు, ఇక్కడ సంపూర్ణంగా చేయలేదు. దేవుడు ఈ తప్పును ఎక్కడ ఎత్తి కూడా చూపలేదు ఇతనికి. ఎందుకంటే నువ్వు ఆ రోజు సగం పని చేసావు అని చెప్పి చూడలా. ఎందుకంటే దేవుని ప్రణాళిక కూడా ఉంది. ఎందుకు ఉంది అనేది రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఇతను చేసినటువంటి ఈ చిన్న పొరపాటు వల్ల ఏం జరిగిందంటే గాజాలోను గాతులోను అష్డోదులోను. గాతులో ఏం జరిగింది? ఇతను చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. గాతు వాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానెడు ఎత్తు మనిషి. చాలక్క. యెహోషువ గారు అక్కడ కొంచెం వదిలిపెట్టడం వల్ల ఇజ్రాయేలీలను దాదాపుగా 16వ వచనం చూడండి. ఇక్కడే ఆ ఫిలిస్తీయుడు ఉదయం సాయంత్రం బయలుదేరుచు 40 దినములు తను తాను మగపరుచుకొని వచ్చును. ఇజ్రాయేలీలను అసలు పరుగులెత్తిస్తున్నాడు. ఆయన కనబడితే చాలు గడగడ వణికిపోయి పరిగెత్తున్నారు జనాలు అతని ఎదుట నిలవబడలేక. అటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? గాతు వాడైన గొల్యాతు. ఎక్కడైతే అక్కడ చిన్న పొరపాటు వల్ల లేదా చిన్న ఏదో ఏమరపాటు వల్ల వదిలేసి వచ్చాడో ఆ ఊరి నుంచి గొల్యాతు గారు వచ్చారు. ఇజ్రాయెల్ 40 దినాలు కంటికి నిద్ర లేకుండా చేశాడు. డైరెక్ట్గా ఛాలెంజ్ విసిరేలాగా చేశాడు. 8వ వచనంలో ఉంటుంది కదా, అతడు నిలిచి ఇజ్రాయేలీయుల దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతన్ని నా యుద్ధకు పంపుడి అని గట్టిగా చెప్తా ఉన్నాడు. నన్ను ఒక్కరిని ఓడించుకోండి, నా సైన్యం అంతా మీకు దాసోహం అవుతుంది అనే విధంగా. ఎవరైనా ఒక్కరైనా రండి అని. ఇంత గొప్ప సాహసమైన మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఒక చిన్న పొరపాటు నుంచి వచ్చాయి. ఒక చిన్న పొరపాటు నుండి వచ్చాయి.
ఏమరపాటు అట్లా వదిలేయడమో మరి ఎందుకు అలా వదిలేశారు ఆయన? దేవుడేమో వద్దని చెప్పలా. దేవుడేమో వద్దని చెప్పలా. కానీ ఇతను మాత్రం ఆ పైన మాత్రం కొన్ని వదిలేశాడు. వాళ్ళు మెట్టగానున్న స్థలాల్లో ఎలా అయితే ఇజ్రాయెల్‌లో వదిలేశారో, ఈయన యెహోషువ గారు గూడా అలా వదిలేశాడు. అక్కడి నుంచి గాతువాడైన గొల్యాతు గారొచ్చారు. తర్వాత దేవుడు ఒక మహిమను అక్కడ చూపిచ్చేసి గొల్యాతు గారిని మట్టుపెట్టడం జరిగింది. అయితే 40 దినాలు 40 దినాలు ఎంత యాతన పడింటారు ఇజ్రాయెల్ జనాంగం. అసలు సౌలు గారికి, దావీదు గారికి గొడవ రావడం, పాట పాడడం ఇదంతా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. అందుకే మనం చేసే పని ఇంత పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది ఒకవేళ సంపూర్ణంగా చేయకపోతే. కాబట్టి సంపూర్ణంగా పని చేయడం నేర్చుకోవాలి. ఇంకొక చోట ఆడ ఎవరెవరు మిగిలారు? గాజావారు, గాతువారు, యెహోషువ 11వ అధ్యాయము 22వ వచనం. గాజాలోను, గాతులోను, అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉన్నారు. గాతు వాళ్ళని చూసాము. గాజాలో ఏం జరిగిందో చూద్దామా? గాజాలో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలీయులు 16వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సంసోను చదవక్క. తరువాత సంసోను గాజాకు వెళ్లి వైశ్యనొకతని చూచి ఆమె యొద్ద చేరెను. ఎంత బలవంతుడో తెలుసా ఇతను? గాడిద ఎముకతో 1000 మందిని చంపినోడు. అసలు నక్కలకు వెనకాల నిప్పు పెట్టేసి ఊరిని తగలెట్టినాడు. ఇతనితో బలపడాలి కానీ, ఇతనితో ఎవరైనా కానీ తలపడాలి అంటే ఇక వారే అసలు ఆ ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు. సాధ్యమైనంత వరకు ఎక్కడ చూస్తారంటే కనీసం ఆయన నిద్రపోతారేమో, ఆ నిద్రపోయే టైంలో ఆయన పట్టుకుందాం అనే ప్రయత్నం చేశారు. ఒకటి నిద్ర కోసం ఎదురు చూస్తారు. అంటే ఇతడు ఎప్పుడు నిద్రపోతాడో అప్పుడు పోయి పట్టుకుందాము అని చెప్పేసి. ఆఖరికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు తీసుకెళ్లి దూలాలకు కట్టేశారు. అయినా కూడా అవన్నీ ఏమి చేయలేకపోయాయి ఇంతటి బలవంతుడు పడిపోవటానికి వేశ్య ఒకటి కారణమైంది. ఈ వేశ్య కారణం కావటానికి అసలు ఆ గాజా పట్టణం మిగలడానికి ఒక చిన్న పొరపాటు జరిగింది. ఎక్కడ జరిగింది? యెహోషువ దగ్గర ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వల్ల సంసోన్ గారికి రెండవ టర్నింగ్ ఇలా మొదలైంది. అంటే 2 దారులు వస్తే ఒక దారి ఎంచుకుంటారు కదా. సంసోన్ గారి దారి ఇటువైపు ఎంచుకోవటానికి ఒక దారి ఏర్పడింది. గాజాకెళ్ళు అలా జరిగింది. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదాం అనుకుని పట్టణపు ద్వారంలో రాత్రి అంతా పొంచి ఉంది. దేవుడు ఛాన్స్ ఇచ్చాడు చాలా సంసోన్ గారికి తప్పించుకోవడానికి. ఇక్కడ ఆయన తప్పించుకునే విధానం ఆయన బలాన్ని చూపెట్టడం కాదు, కానీ అసలు ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం సంసోన్ గారి బలాన్ని బయట పెట్టుకోవడంలో, సంసోన్ గారు పతనం అవ్వడంలో. అంతటి బలవంతుడు, అంతటి బలవంతుడే కాదు జ్ఞానవంతుడు కూడా ఈయన కూడా. ఎందుకంటే ఆయన వేసినటువంటి ఆ పొడుపు కథను విప్పుకోవడానికి అక్కడ ఎవరికి
చేత కూడా కాలేదు. దేవుని మీద ఎంతగా ఆధారపడేటటువంటి వ్యక్తి అంటే, చివరి దినాల్లో నాయన నాకు ఈ ఒక్కసారైనా మీరు ఛాన్స్ ఇవ్వండి. ఈ ఒక్క మారు శక్తినివ్వండి. వీళ్ళని నేను తుత్తునియలుగా చేసేస్తాను అని చెప్పేసి చివరి దినాల్లో కూడా వేడుకున్నాడు. అంటే అంతటి బలాఢ్యుడు దేవుని యందు, అంత విశ్వాసి, దేవుని యందు చక్కటి జ్ఞానవంతుడే అయినా కూడా పడిపోయాడు. పడిపోవటానికి కారణం ఎక్కడి నుంచి వచ్చిందంటే, గాజా అనే ఒక పట్టణానికి వెళ్ళడం, అక్కడ ఒక వేశ్యను చూడటం, పదే పదే గాజా వైపు అడుగులు వేయడం. ఎక్కడి నుండి జరిగింది ఇదంతా అంటే, యెహోషువ గారి దగ్గర విత్తనాలు పడ్డాయి. ఏమరపాటు వల్ల, లేదా చిన్న పొరపాటు వల్ల, లేదా ఇక ఓపిక లేకనో యెహోషువ గారు అలా వదిలేసినటువంటి ఒక పట్టణంలో ఆ కొద్ది మందిలో ఒకడు బయలుదేరాడు. గొల్యాతు బయలుదేరాడు. ఇప్పుడు గాజా నుంచి ఈమె బయలుదేరింది. మనం చేసే చిన్న పొరపాటు వల్ల ఇది చిన్నదే కదా, ఏమవుతుందిలే అని విశ్వాస జీవితంలో ఒకవేళ చేశామనుకో, దానివల్ల వచ్చే నష్టము, ఆ పర్యవసనాలు చాలా 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 భయంకరంగా ఉంటాయి. దానికి భయపడాలి మనం. ఆ భయంకరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడే ఛాన్స్ ఉన్నప్పుడే, ఎందుకంటే ఒక్కసారి మిగిలిచిన తర్వాత దేవుడు దానికి దాన్ని ఒకవేళ ఉండనివ్వులే అని చెప్పేసి ఉన్నిచ్చాడు అనుకోండి, అంటే సరేలే ఇంకా అన్నట్టు, అప్పుడు దానివల్ల వచ్చే నష్టాలు చాలా గొప్పగా ఉంటాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలి మనం, విశ్వాసులైనటువంటి మనం. అంటే కరెక్ట్గా కూర్చుంటే 72 గంటల్లో 72 గంటలు మొత్తం బైబిల్ చదవడానికి పట్టే సమయం ఎన్నిసార్లు మొదలుపెట్టి ఆపేసినాం, ఎన్నిసార్లు మొదలుపెట్టి ఆపి ఉంటాం కదా. కంప్లీట్ చేయాలి, బైబిల్ పూర్తిగా చదవాలి అని చెప్పే ఉద్దేశంతో. అంటే ఈ పని మాత్రమే కాదు, ఇంకా చాలా పనులు ఉంటాయి. ఉద్యోగార్థులైతే, అంటే ఉద్యోగాల కోసం చదివే వాళ్ళైతే ఉద్యోగం కోసం చదివి కొద్ది ఇంకా వస్తుంది అనగా దాని నుంచి మళ్ళీ పక్కకు వచ్చేస్తారు. లేదా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టినా కూడా దాని నుంచి మళ్ళీ పక్కకు వచ్చేస్తారు. స్థిరంగా ఉండలేరు, సంపూర్తి చేయలేరు, మొదలు మాత్రం పెట్టేస్తారు. అటువంటి వారి వల్ల నష్టం వస్తుంది రాబోయే రోజుల్లో. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని జాగ్రత్తగా చూడండి. ఇద్దరు అయిపోయారు. గాజా నుంచి వచ్చారు, గాతు నుంచి వచ్చారు. ఇద్దరి వల్ల చాలా నష్టమే జరిగింది. ఒక పక్క ఒక మనిషి పడిపోవడానికి కారణమైతే, ఇంకో పక్క ఇజ్రాయెల్ జనాంగమే పారిపోవడానికి కారణమైంది. ఇంకొక పక్క జరిగినటువంటి నష్టం యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం, గాజాలోను, గాతులోను, అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. 13వ వచనం, అయితే యెహోషువ హాసోరును కాల్చివేసిన గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇజ్రాయేలీయులు కాల్చివేయలేదు. అక్కడ మిగిలినటువంటి వారు ఈ మెట్టల మీద అలా ఉండిపోవడం వల్ల జరిగినటువంటి నష్టాలు. నెక్స్ట్ అష్డోదు వారు ఉన్నారు. అష్డోదు వారి వల్ల కలిగిన నష్టం ఏదంటే, నమ్ముతారా, ఏకంగా దాదాపుగా 34,000 మంది చనిపోయినారు ఈ అష్డోదు వాళ్ళ వల్ల. అంటే ఇజ్రాయేలీలు అంటే చూడండి, ఒక గొప్ప ప్రవక్త, ఆయన కుమారులు కూడా చనిపోయారు అంటే నమ్మాల్సిందే. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము
మొదటి వచనం చూడండి. మొదటి వచనం, ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇజ్రాయేళ్ల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఇజ్రాయేలీలు ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైపోయినారు ఫిలిస్తీన్లతో యుద్ధం చే ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళతో యుద్ధం చేసినప్పుడే ఇదంతా జరిగింది. దేవుడికి చాలా, అంటే దేవుని మందసానికి చాలా గొప్ప పవర్ ఉంటుంది. అసలు అది మాటలతో లెక్క పెట్టలేము, ఎందుకంటే మాటలతో చెప్పలేం కూడా. చిన్న వేలి కొన తాకినా కూడా అక్కడే మరణించాల్సిందే. సాక్షాత్తు దావీదు గారే భయపడిపోయారు. ఆయన గృహంలో మందసాన్ని పెట్టుకోవడానికి. ఇక్కడ ఏలీ కుమారులు ఏకంగా మందసాన్ని యుద్ధానికి తీసుకొని వచ్చేసారు. మేము గెలుస్తాం చూడు అని చెప్పేసి మందసాన్ని యుద్ధానికి తీసుకొని వచ్చిన తర్వాత ఏకంగా ఇక్కడ 4,000 మంది చనిపోయారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తే. అసలు భయపడిపోయారు ఇజ్రాయేలీలు భయపడిపోయి అసలు మనమేంది, చనిపోవడం ఏంది. 3వ వచనం ఉంటుంది చూడండి. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇజ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య నుండి నేట్లా అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిది. దేవుణ్ణి వెంబడించడం మానేసి దేవుని మందసం మన మధ్య పెట్టుకుందాం రండి అని చెప్పేసి అనుకోగానే మందసాన్ని తీసుకొచ్చి అక్కడ దగ్గర పెట్టుకోవడం. అంతకుముందే 4,000 మంది చనిపోయారా? ఇప్పుడు చూడండి 10వ వచనంలో చూడండి. 10వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఫిలిస్తీయులు యుద్ధం చేయగా మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు 4:10. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలో 30,000 కాల్బలము కూలెను. ఆమేన్. నెక్స్ట్ వచనం కూడా అక్క. మరియు దేవుని మందసం పట్టబడెను. ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి, ఒక పక్క మందసం ఉంటే ఒక పక్క ఇజ్రాయేలీలు ఓడిపోతా ఉంటే అసలు ఆ భయంకరమైన సన్నివేశం విని అక్కడ ఏలీ గారు కూడా ప్రాణాలు విడిచే సన్నివేశం ఇది. భయంకరమైన సన్నివేశం. ఎందుకంటే అసలు దేవుని మందసాన్ని మనం ముట్టుకుంటే దేవుని మందసం మన దగ్గర ఉందనే కదా ఇన్ని విజయాలు సాధిస్తున్నాం అని చెప్పేసి ఇజ్రాయేలీలు వాళ్ళందరూ అనుకొని యుద్ధానికి దిగితే ముందే 4,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఏకంగా ఫిలిస్తీన్ల ఎదుట ఇజ్రాయేలీలు నిలబడితే అక్కడ ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వస్తే అప్పుడు అత్యధికమైన వధ జరిగింది. 30,000 మంది చనిపోయారు. ఇజ్రాయేలీలలో 30,000 కాల్బలం కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. ఎవరి వల్ల ఇదంతా? ఎవరు చేసిన పొరపాటు వల్ల? అష్డోదు వారు కాదు కదన్నా వీళ్ళు చేసినది అని అంటారా? 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి, ఎందుకంటే అష్డోదు వారే వీళ్ళు, అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి జనాంగమే. ఆ మిగిలిచినటువంటి స్థలంలో ఏం చేశారు తెలుసా? వీళ్ళు పొరపాటున యెహోషువ గారు మిగిలిచినటువంటి స్థలంలో ఏం చేశారు అంటే 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం.
దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి అజ్రోజు నాకు తీసుకొని వచ్చి అక్కడ మందిరాన్ని కట్టేసుకున్నారు ఏకంగా. దాగోను గుడి ఒక గుడే కట్టేశారు పొరపాటున మిగిలించినటువంటి స్థలంలో. ఆ గుడి కట్టించడమే కాకుండా, అన్నదేవతకు కట్టించడమే కాకుండా, అదే గుడిలో దేవుని యొక్క మందసాన్ని తీసుకొని పోయి పెట్టారు. ఒక పక్క ఒక బలాఢ్యుడిని పడగొట్టేశారు. రెండు బంధువర్గాల మధ్య గట్టి శత్రుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే దావీదుకి, సౌలు గారికి. ఇంకొక పక్క బలాఢ్యుడేమో ఇజ్రాయెల్ అందరిని పారదోలాడు. ఇంకొక పక్క గాతువారు ఒక బలాఢ్యుడిని పడగొట్టారు. బలాఢ్యుడు అంటే సంసోన్ గారిని పడగొట్టేశారు ఒక వేశ్య వల్ల, గాజావారు. ఇప్పుడు ఏకంగా అజ్రోజు వారు దేవుని యొక్క మందసాన్నే పట్టేసుకున్నారు. దేవుని యొక్క మందసాన్నే పట్టుకొని ఎక్కడైతే మిగిలిపోయిన ప్రదేశంలో ఒక గుడి కట్టించేశారో ఆ గుడిలో తీసుకెళ్లి దేవుని యొక్క మందసాన్ని పెట్టారు. ఎంత భయంకరం! పొరపాటున మనం చేయకుండా, లేదా నిర్లక్ష్యం వహించి మనం చేయకుండా, లేదా దేవుని యందు ఏదో సరేలే ఏమవుతుందిలే నెక్స్ట్ చేద్దాం అని చెప్పి పోస్ట్పోన్ చేసుకుంటున్నటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి చూడు. సగంలో మిగిలి చేసే పనులు, లేదంటే సంపూర్తిగా చేయబడిన పనులు కొన్ని ఉంటాయి చూడు. ప్రార్థన జీవితంలో లేదా విశ్వాస జీవితంలో మనం ఉన్నంత వరకు ఆ సంపూర్ణంగా పనులు చేస్తూ ఉండాల్సిందే, అంతే మనకు అప్పచెప్పిన పని. అటువంటి సందర్భాల్లో సంపూర్ణంగా చేయకపోతే మాత్రం వచ్చే నష్టాలు బహుభయంకరంగా ఉంటాయి. అవి సాతాన్ గాడు వాడుకుంటాడు. కాబట్టి సంపూర్ణంగా పనిచేయడం నేర్చుకోవాలి. సంపూర్ణంగా పనిచేయడం. ఇక్కడ అసంపూర్ణంగా ఉండడం వల్ల ఏకంగా దేవుని మందసాన్ని తీసుకెళ్లి అష్టోదు వారి దాగోను దేవత గుడిలో పెట్టేశారు. 5వ వచనం, దేవుని యొక్క మహిమ చాలా గొప్పది. ఆయన మందసానికి ఉన్నటువంటి మహిమ అంత ఇంత కాదు. 5వ వచనంలో, కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరునూ అజ్రోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. కనీసం గుడి గడప తొక్కడానికి కూడా ధైర్యం చాలలా ఎవరికి ఇప్పటికి కూడా. దేవుని మందసాన్ని పట్టుకున్నారు. 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు దేవుని మందసము పట్టబడెను, అది కాకను హోఫ్ని ఫీనెహాస్లను ఏలి యొక్క ఇద్దరు కుమారులను హతులైరి. ఫీనెహాసు, హోఫ్ని అన్నారు కదా, వీళ్ళిద్దరు ఏలి యొక్క కుమారులు అన్నమాట. వీళ్ళిద్దరూ హతులైపోయారు, అంటే చంపేశారు వీరిని కూడా. ఆ 34,000 మందితో పాటు వీళ్ళిద్దరు చనిపోయారు. పోనీ ఇది విన్నాక ఇక వారి కుటుంబం బాగా ఉందా అంటే 18వ వచనం చూడండి. 4వ అధ్యాయం 18వ వచనం, దేవుని మందసమ్మను మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహై ఉండెను. ఆమె ఏలి గారు మామూలు వ్యక్తి కాదు. 40 ఏళ్ళు ఇజ్రాయిళ్లకు న్యాయం తీర్చినటువంటి వ్యక్తి. 40 సంవత్సరాలు అక్కడే ఉంటుంది చూడండి. 10వ వచనంలోనే అతడు 40 సంవత్సరములు ఇజ్రాయిళ్లకు న్యాయం తీర్చను. 40 సంవత్సరములు ఇజ్రాయిళ్లకు న్యాయం తీర్చినటువంటి వ్యక్తి దేవుని మందసము ఆల్రెడీ ఎత్తుకుపోయారని తెలుసు. దేవుని మందసము అనే మాట వినబడగానే అలానే మోకాళ్ళ మీద ఉన్నాడు, అలానే పడిపోయి మెడ విరిగి చచ్చిపోతాడు. మెడ విరిగి అక్కడే చచ్చిపోయాడు.
పోనీ ఇంతటితో ఆగిందా అంటే 19వ వచనం చూడండి. ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దురాలై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమై ఆమె కూడా చనిపోతుంది. ఆమె కూడా చనిపోయి కుమారునికి 21వ వచనం చివర్లో ఉంటుంది, తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. ఈకాబోదు అంటే ప్రభావము పోయెను. ఒక చిన్న పొరపాటు ఇజ్రాయేల్ జనాంగంలో నుంచి ప్రభావము పోయేంతగా చేసింది అంటే నమ్మగలమా? ఒక చిన్న పొరపాటు వేష దగ్గరకు ఒక బలవంతుని నడిపించిందంటే వినగలమా? ఒక చిన్న పొరపాటు 2 గొప్ప కుటుంబాల మధ్య శత్రుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక చిన్న పొరపాటు 40 రోజులు ఇజ్రాయేలీలను పరిగెత్తించింది అంటే వినగలమా? ఒక చిన్న పొరపాటు 34,000 మందిని చంపింది. 34,000 ఇజ్రాయెల్ జనాంగాన్ని. అంటే వాటికి సంబంధించి ఇంకా కారణాలు ఉండొచ్చు, కానీ అయితే స్టార్టింగ్లో వీరంతా చనిపోవటానికి ఛాన్స్ ఉంది. వీరినందరినీ మట్టు పెట్టడానికి ఛాన్స్ ఉంది. అయినా కూడా ఎంతటి సాతాను గాడు కూడా చాలా అంటే వారి పన్నాగాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఇందాక నేను చెప్పుకున్నాం కదా, యెహోషువ 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అసలు ఇజ్రాయెల్ను ఓడించడానికి ఎంతమంది శత్రు జనాంగంగా ఉన్నారో అంతమంది కూడగట్టుకొని వచ్చేసారు అక్కడ యెహోషువ గారి దగ్గరకు ఓడించడానికి. ఈ సముద్రపు ఇసుకరేణి వాళ్ళంత జనాంగం వచ్చారు. దేవుడు మనకు శక్తిని ఇచ్చినప్పుడే, సమయాన్ని ఇచ్చినప్పుడే, ఏదైనా పని సంపూర్తిగా చేయగల శక్తి ఇచ్చినప్పుడే మనం చేసేయాలి. అసంపూర్తిగా చేసి రాబోయే నష్టాన్ని మనం ఎండబెట్టుకోకూడదు. ఆ నష్టం వల్ల అనేకులు పడిపోయే ఛాన్స్ ఉంది. ఆ నష్టం వల్ల బలాఢ్యులు, జ్ఞానవంతులు సైతమే పడిపోయే కుటుంబాలు లేదా ఒక వంశాలే పడిపోయే ఛాన్స్లు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసంపూర్తిగా పని చేయకూడదు, సంపూర్తిగా పని చేయాలి. సంపూర్తిగా పని చేసి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రసంగి గ్రంథం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడా, నీవు నాకు ఇచ్చిన పని మొత్తాన్ని సంపూర్తి చేశాను. అలా చేయాలి మనం. ప్రసంగి 9:10లో ఒక మాట ఉంటుంది చూడండి, అదొక్క మాట చూసుకొని ముగించేసుకున్నాం. ప్రసంగి 9:10లో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, అదొక్క మాట చూసుకొని చేయకు, నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైన, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. దేవుడు నీకు ఏదైతే పని చేయటానికి ఇచ్చాడో అది నీ శక్తి లోపం లేకుండా చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే నాయన నువ్వు చేసేది. పాతాళానికి పోయిన తర్వాత అక్కడ ఏం ఉండదు. ఇక్కడ నువ్వు చేయడానికి అక్కడ నీ బలము, శక్తి, జ్ఞానం ఇవన్నీ ఏం పనికిరావు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఆ పని ఇక్కడ శక్తి వంచన లేకుండా మొత్తం సంపూర్తి చేసి వెళ్ళిపో. ఇలా జాగ్రత్త కలిగి యేసుక్రీస్తు ప్రభులు వారు సంపూర్తిగా చేసిన విధంగా మనం కూడా సంపూర్తిగా చేసి విజయాన్ని పొందుకోవాలని ప్రభు పేరిట తెలియజేసి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ఆమెన్. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన నాగలింగేష్ పాస్టర్ గారికి వందనాలు. ఏ పనైనా కూడా సంపూర్తిగా చేయాలి. నిజమే, అది కొన్ని మన వ్యక్తిగత పనులైనా, దేవుని సేవలో అయినా ఒక పని మనం బాధ్యతగా చేపట్టామంటే అది పూర్తి చేసే ఆ శక్తి దేవుడు మనకి అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటే కార్యాలు సఫలపరిచే దేవుడు, మనకి మాదిరిగా ఉన్నటువంటి యేసయ్య,
ఆయన ఏ విధంగా ఆయన పనిని సంపూర్ణముగా చేసి తండ్రికి చెప్తున్నారో, ఇదిగో నీవిచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణము చేసి నిన్ను మహిమపరుస్తున్నాను అనే మాట ఆయన మనకి మాదిరి. అట్టి రీతిలో మన జీవితాల్లో కూడా, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో దేవుని వాక్య సందేశాన్ని ప్రకటించేటటువంటి పనిలో మనము సంపూర్ణులమై ఉండులాగున శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి అనుగ్రహించులాగున ముగింపు ప్రార్థన జాన్సన్ గారు చేస్తారు. ఆశీర్వాదము అలాగే మళ్ళీ నాగలింగేష్ పాస్టర్ గారు ఇస్తారు. అంతకంటే ముందు మనము పరలోక ప్రార్థన కూడా చెప్పుకుంటాము కదా. జాన్సన్ ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన నీకే స్తుతులైన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగోండైన సర్వోన్నతుడా, సర్వాధికారి నీకే వేలాది వందనాలయ్యా. అయ్యా, నువ్వు ఇచ్చిన పనిని ప్రభువా నా ప్రభా ఎక్కడైనా సరే ప్రభునన్న అది సంపూర్ణంగా ప్రభా అది నేను మేము నెరవేర్చడానికి సహాయం దయచండి. నీకు మహింకరంగా నన్న ప్రభా అది కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయటానికి అయ్యా ఇంకా నువ్వు మాకు సహాయం దయచండి దేవా. ఇదిగోనైనా ఈ సందర్భంలో అయితే ప్రభా ఏదైతే మేము అసంపూర్ణంగా మేము చేసి విడిచిపెడతామో దాని నష్టం తీవ్రంగా ఉంటుందని ఇదిగో నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు నాయనా. నిజమేనైనా ప్రభునైనా నైనా ప్రభా మేలు చేయటం నాయన మాకు తెలిసి కూడా అది చేయకపోతే పాపం అని చెప్పావు నాయనా ప్రభునైనా. అలాగే నా తండ్రి నా ఇదిగో నేను ఆత్మీయ జీవితాలు ఇంకా ఎదుగుదల, నూతన అభివృద్ధి నైనా, గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం ప్రభా నైనా మీట్లో ఉన్న మా అందరికి కూడా దయచేయమని నైనా ఈ వాక్యం వివరించిన నీ దాసులను దీవించండి. ఈ మీటిని నడిపిస్తున్న దాసులను దీవించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మా అందరినీ ఈ దినం ప్రభా నీ బలమైన కంచెలో భద్రపరచమని నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం దయచేయము, మా రుణస్తులను మేము క్షమించి ప్రకారం మరణములను క్షమించము, మమ్మల్ని శోధనము, ఎందుకనగా రాజ్యము బలము నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్ ఆమేన్. రండి ఆశీర్వాదం తీసుకుందాము. నాగలింగేష్ పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ శిక్షణకును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మరి ఇంతటితో తెలుగు సెషన్ మనం ముగించుకుందామండి. కూడి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలు. వాక్య సందేశం